మన నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రార్థనను ఆశిస్తున్నాడు. అది హన్నా మనకి సాక్షిగా ఉంది. ఆ పాయింట్లో హన్నాకి వాస్తవంగా పిల్లలు లేరు, సంతానం లేదు. ఆమె సవతి పెనిన్న, ఆమెకి పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఎల్కానా, ఆయన పిల్లలు లేరని హన్నా బాధపడుతుంటే 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువ కదా, నన్ను చూసుకొని సంతోషపడని ఏదో చెప్తున్నాడు ఆమె ఓదార్చడానికి, కానీ ఆమె ఓదార్పు పొందట్లా. గొడ్రాలు అనే నెపం తట్టుకోలేకపోతుంది ఆమె. చాలా సంవత్సరాలు షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. ఈ గొడ్రాల జీవితం నా వల్ల కాదు, నాకు సంతానాన్ని ఇవ్వయ్యా అంటే దేవుడు జవాబు ఇవ్వలేదు. సరే, సంవత్సరం వస్తూ ఉంది. దైవజనుడు ఏలి పెద్దవాడైపోతున్నాడు. ఆ ఏలి కుమారుల స్థితిని గురించి వింటా ఉంది. హన్నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది తెలుసా? ఉన్న దైవజనుడేమో వృద్ధుడవుతున్నాడు, ఆయన సంతానమేమో దైవసేవకుని పిల్లలే కానీ యెహోవాను ఎరుగని దుర్మార్గులైపోయారు. ఇది ఇశ్రాయేలు సర్వ సమాజానికి తెలిసిన సత్యం. మరి ఈ తరుణంలో వృద్ధుడవుతున్నటువంటి ఈ దైవజనుడు కాస్త అస్తమిస్తే, మరి ఇక్కడ దేవుని సన్నిధిలో దీపం వెలిగించేవాడెవడు? ఇశ్రాయేలుకు న్యాయము తీర్చేవాడెవడు? ఇప్పటిదాకా నేను గొడ్రాల్ని అనే నెపం తొలగించుకోవడానికి సంతానం అడిగా. అది నా అవసరత. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది నా అవసరత. ఇప్పుడు నేను దేవుని పరిచర్య కొరకైన అవసరతను గుర్తించాను. దేని కొరకైన అవసరత? దేవుని పరిచర్య కొరకైన అవసరతను నేను గుర్తించాను. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నాకు దేవుడు సంతానం ఇవ్వాలి. ఎందుకోసం అంటే నేను గొడ్రాలిని అనే నెపం తొలగించుకోవటానికి కాదు, ఆయన సముఖంలో ఈ ఏలి అనే దైవజనుడు వృద్ధుడైపోతున్నాడు కనుక ఆయన తరువాత ఆయన సముఖంలో దీపము వెలిగించడానికి, ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతి అయి ఒక దీపముగా నిలవటానికి, జీవము గల దేవుని వైపు నుండి వీరు తొలగిపోకుండా వారిని దేవునిలో స్థిరపరిచి నిలపటానికి, వారికి దీపమై త్రోవ చూపటానికి ఒకడు అవసరం, ఒక బిడ్డ అవసరం. అందుకడిగింది అన్నిసార్లు అడగని మాట, నీవు నాకు ఒక మగ పిల్లను దయచేయమన్నది. ఏ ఉద్దేశంతో అడిగిందో ఆ ఉద్దేశం అక్షరాల నెరవేరింది. హన్నా మొదటి సంతానాన్ని కోరిన కోరిక ఏమిటో తెలుసా? దేవుని సేవకుడు లోకాన్ని విడిస్తే లేదా వృద్ధుడై శక్తిహీనుడై చేయలేకపోతే దేవుని సన్నిధిలో దేవుని పక్షంగా యథార్థంగా నిలిచే నీతిపరుడు ఒక్కడు కూడా కనపట్టలేదు ఇక్కడ. కనుక దేవా, ఆయన పూర్తిగా వృద్ధాప్యంలోకి రాకమునిపే నీవు నాకు ఒక మగపిల్లని ఇచ్చినట్లయితే వాడిని పాలు విడిచేంత వరకు నా దగ్గర ఉంచుతాను. పాలు విడవగానే ఆ పసికందునే తెచ్చి నీ సన్నిధిలో వదిలిపెడతాను. పసిప్రాయం నుంచి వాడు నీ సన్నిధిలో ఎదగాలి. ఎందుకంటే వాడు ప్రజలందరికీ నీ 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 వాక్కును ప్రకటించే ప్రవక్త కావాలి. ఇశ్రాయేలు సర్వ సమాజానికి న్యాయము తీర్చేవాడు కావాలి, త్రోవ చూపేవాడు కావాలి. దేవా, ఇది నీ అవసరత కోసం అడుగుతున్నా. ఇప్పటిదాకా నా అవసరం కోసం, నా సవతి పోరును తట్టుకోలేక, అవమానాలు భరించలేక, గొడ్రాలు అనే నెపం తొలగించుకోవటానికి, సంతానవతి అయిన నా సవతి ఎవరు? నా భర్తకు మరి ఒక భార్యగా ఉన్న ఆమె ఏడ్పించే ఆ వేదనను ప్రతిఘటించడానికి, నాకు కూడా బిడ్డ ఉన్నాడని చూపించడానికి, బిడ్డ ఉందని చూపించడానికి అడిగా. ఇప్పుడు అట్లా కాదు. సవతి లేదు, ఇంకేం లేదు, నాకు గొడ్రాల నెపం కూడా అవసరం లేదు. నీకు ప్రవక్తగా ఉండున్నట్లు ఒక బిడ్డను నాకు ఇవ్వు, నేను నీకు అప్పచెప్తాను. ఏం ఆశించి సమూయేలును కన్నదో హన్నా, సమూయేలు అంతే అయ్యాడు. తర్వాత మిగిలిన వాళ్ళు మామూలుగానే ఉన్నారు. చూడండి, హన్నాకు సమూయేలు తర్వాత ఇంకా పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళెవరు ప్రవక్తలు కాలేదు, వాళ్ళెవరు ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు కాలేదు. అవునా? ఎందుకని కాలేదు? సమూయేలు మాత్రమే ఎందుకయ్యాడు? అక్కడే ఉంది.
మొదటి సంతానం విషయంలోనే హన్నా ఆ కోరిక కోరింది. ఆ కోరిక దేవుడు తీర్చి దేవుని కొరకు ఆమె చేయాలని ఆశ కలిగి అడిగింది కనుక, అందులో ప్రజాక్షేమం ఉంది కనుక, తన ఒప్పుదలలో మంచి సమర్పణ, దేవుని కొరకైన ఆసక్తి, న్యాయం ఉంది కనుక దేవుడు ఆమెన్ అన్నాడు. సమూయేలు పుట్టాడు. పాలు విడిచిన దాకా పెంచింది. తన కొరకు పెంచాల, దేవుని కొరకు పెంచింది. దేవుడే నీ తల్లి, దేవుడే నీ తండ్రి, నేను జస్ట్ సర్వెంట్, నీకంతే. ఫలానా టైంకి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మీ నాన్న, మీ అమ్మ, మీ సమస్తం అక్కడే ఉన్నారు. నువ్వు ఆయన వాడివి, నువ్వు ఆయనకు చెందిన వాడివి, ఆయనే నిన్ను నాకు ఇచ్చింది. నాయనా సమూయేలు, నువ్వు ఆయన సొత్తురా, నువ్వు ఆయన సన్నిధిలోనే ఉండాలి, అదే నీ ఇల్లు అని ఉగ్గుపాలతో నేర్పి పాలు విడవగానే తెచ్చి దేవుని సన్నిధికి ఇచ్చేసింది. ఏమవ్వాలని ఇచ్చింది, ఏం ఆశించి అడిగి పొందుకుందో అది జరగాలనే ఇచ్చింది. దేవునికి మహిమ. ఇద్దరు రాజులను తను అభిషేకించి రాజులను శాసించే ప్రవక్త అయినాడు. ఇంకా చెప్పాలంటే ఈ రాజులు, సౌలు అనే మొదటి రాజు, దావీదు అనే రెండవ రాజు, ఈ ఇద్దరు రాజులు రాకముందు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి రూపంలో ఉన్న రాజు ఎవరో తెలుసా? ప్రవక్త మరియు రాజు సమూయేలే. అయితే న్యాయాధిపతిగా పిలువబడ్డాడు, తీర్పు తీర్చేవాడు సమూయేలే. రాజు చేసే పనులన్నింటిలో ముఖ్యమైనది తీర్పు తీర్చుట, న్యాయ విచారణ జరుపుట. అది శామ్యూయేలు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఏమి అడిగి, ఏ విధంగా అడిగి వెంటనే ఆన్సర్ పొందింది హన్నా? ఎవరి అవసరాన్ని బట్టి అడిగి పొందింది? పెద్దగా చెప్పండి ప్లీజ్. తన అవసరతను బట్టా, దేవుని అవసరతను బట్టా? మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని వైపు నుండి మన వైపుకు రావాలి, మన వైపు నుండి దేవుని వైపుకి వెళ్ళకూడదు. అంటే అర్థమైందా? ఏమర్థమైంది? మనం చేసే ప్రార్థనలన్నీ దేవుని వైపు నుండి మన వైపుకు రావాలి, మన వైపు నుండి దేవుని వైపుకి వెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటంటే, అసలు ముందు దేవుడు ఏం ఆశిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి, దేవుడు దేన్ని ఎదురు చూస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి, దేవుడు మన నుండి ఏ అంశాలను కూర్చున్న ప్రార్థన రావాలని ఆశిస్తున్నాడో దాన్ని గుర్తుపట్టి మనం ప్రార్థించాలి, ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి. మన నుండి దేవుడు ఆశించినవి వినండి. చాలా కాలం తర్వాత ఒక సమూయేలుని ఇచ్చాడు దేవుడు. ఆ ఇచ్చిన సమూయేలుని మాట ప్రకారం తెచ్చి ప్రవక్తకు దేవుని సన్నిధికి అప్పచెప్పేసింది పరిచారకుడిగా. అందుకు ప్రతిగా అనేక మంది కొడుకుల్ని, కూతుళ్ళని కూడా ఇచ్చాడు హన్నాకి దేవుడు. నా సన్నిధిని అవసరత గుర్తించి నా కొరకు ఆలోచించావు గనుక, నా సన్నిధిని దీపం వెలిగించుట కొరకు, ఇశ్రాయేలుకు దీపమై ఉండుటకు, నీకు లేక పుట్టినటువంటి ఆ సంతానాన్ని, మాతృవాత్సల్యాన్ని కూడా పక్కన పెట్టేసి నా కొరకు అలాగ ధారాదత్తంగా అప్పచెప్పావు కనుక హన్నా, ఇదిగో సమూయేలుకు ప్రతిగా ఇంతమంది పిల్లల్ని ఇస్తున్నపో, పిల్లల ఆనందం పొందిపో తల్లి అని ఇచ్చాడు. బా, పిల్లల్ని ఇచ్చాడు. అటుపక్క సంతానం యొక్క ఆనందం పొందింది, ఇటుపక్క ఒక కొడుకు అయితే ఇశ్రాయేలు మొత్తానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి అయ్యాడు. ఎవరు కొడుకు? దేవుని సన్నిధిలో ఉన్న అందరికీ రాజు వల్ల న్యాయం తీర్చే న్యాయాధిపతి అయినా అబ్బాయి ఎవరు కొడుకు? కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింత, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింత, వన్నేకెక్కిన కొడుకు చెన్నుగాను దిన
పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే, కరుణా పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. దేవునికి నచ్చే, దేవునికి ఇంపైన ప్రార్థన చేయటానికి మనం జాగ్రత్త పడాలి. దేవుడు ఆశించినది నెరవేర్చడానికి మనం ఆరాటపడాలి. మనం ఎక్కువగా ఆలోచించాల్సింది, ఎక్కువగా చింతపడాల్సింది, ఎక్కువగా దుఃఖపడాల్సింది, ఎక్కువగా ప్రయాసపడాల్సింది దేవుని కొరకు చేయటానికి. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి కొరకు చేయటానికి? మన కొరకు ఆశించి మన కొరకు చేసుకోవటానికి కాదు. కానీ రివర్స్, మన కోసం ఎక్కువ ఏడుస్తాం, దేవుని కోసం తక్కువ ఆలోచిస్తాం. కానీ పూర్తిగా భిన్నమైన మాట దేవుని వాక్యంలోంచి మనకు దొరుకుతుంది. ఏంటంటే, దేవుని నీతిని, రాజ్యమును మొదట వెతకాలి. పిదప నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందునా, ఏమి తాగుదునా, ఏమి ధరించుకుందునా, ఇవన్నిటిని గురించి అన్యజనులు విచారిస్తారు. నీకు అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని గుర్తెరిగావో, నిజమైన దేవుని గుర్తుపట్టావో, ఆయన రెక్కల కిందికి వచ్చేసావో, ఇక నీ సంగతులన్నీ ఆయన టేకప్ చేసేసాడు. తప్పకుండా నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ తొలగిస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైనాయి అని నువ్వు కూడా వాడుకుంటావు. ఆ రోజు వచ్చింది. ఆమేన్. గట్టిగా ఖచ్చితంగా వచ్చింది. అయితే దానికి ముందు నీవు దేవుని కొరకు దృష్టి నిలుపు. తన కోసం నువ్వు ఆలోచించినంతసేపు హన్నా సరైన సమాధానం పొందలేదు. కానీ దేవుని సన్నిధికి వెళుతూ పరిస్థితులు గమనించి, హెబ్రీ స్త్రీ చురుకైంది కదా, మంపు కాదా ఆమె, షార్ప్. అంటే మీరు అట్లున్నా, మీరు మంపులని అంటలేదు, మీరు షార్పే. ఎందుకంటే మీలో చాలామందికి ఆత్మల కొరకైన భారం ఉంది, దేవుని చిత్తం నెరవేర్చాలన్న తపన ఉంది. నాకు తెలిసిన సంగతి. తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. దేవుని కొరకు ఆశ కలిగి, ఆరాటం కలిగి ప్రయాసపడ్డ నీకు, అసలు నువ్వు దేవుని ఎరగనప్పుడే ఎన్నో విధాలు నీకు తోడ్పడ్డ దేవుడు ఈరోజు ఆయనే ప్రపంచంగా బ్రతుకుతున్నా నీకెట్లా చేయి వదిలేస్తాడు నిన్న? దేవుని ఎరగని స్థితిలోనే నిన్నెంతో ప్రేమించి దీవించిన ప్రభు, దేవుని ఎరిగి ఆయన్ని పిచ్చిగా ప్రేమించి ఆయనే ప్రపంచంగా చేసుకొని బ్రతుకుతున్నావు. ఆయన సంతోషమే నా జీవిత పరమావధి అన్నట్టు బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఎందుకు వదిలేస్తాడు నిన్ను? అసలు పొరపాటును కూడా వదలడు. నిశ్చయముగా నీకు సహాయం కలుగుతుంది. ఇప్పటికే ఎన్నో పర్యాయాలు